మార్కెట్‌లో దొరికే కల్తీ పాలతో చేసిన జున్ను కంటే, ఇలా మీ చేతులతోనే స్వయంగా రాగి జున్ను చేసుకోండి. మంచి హెల్తీ రెసిపీ. ముందుగా గిన్నెలో ఒక కప్పు రాగులు వేసుకొని, నీళ్లు పోసి 8 గంటల సేపు నానపెట్టుకోవాలి. నేను రాత్రంతా నానపెట్టానండి. ఇప్పుడు నీళ్లతో శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఈ రాగుల్లో ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసుకొని, మెత్తగా గ్రైండ్ చేసి, పలుచటి గుడ్డలో పోసుకొని, పాలు వడకట్టుకోవాలి. ఇలా రాగి పాలను వడకట్టేసిన తర్వాత పిప్పి ఉంటుంది కదండీ! ఆ పిప్పిని మళ్ళీ మిక్సీ జార్‌లో వేసుకొని, ఇంకొక పెద్ద గ్లాసు నీళ్లు పోసుకొని, రెండోసారి కూడా రాగి పాలను తీసుకోవాలి. ఇలా తీసుకున్న రాగి పాలల్లో కమ్మదనం కోసం నేను ఒక కొబ్బరికాయతో తీసుకున్న కొబ్బరి పాలు కలుపుతున్నాను. మీ దగ్గర కొబ్బరి పాలు లేకపోతే ఉట్టి రాగి పాలతోనే చేసుకోండి కానీ మామూలు పాలను మాత్రం కలుపుకోవద్దు. ఇప్పుడు ఒక కప్పు రాగులకి అరకప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మీకు తీపి సరిపోకపోతే చూసుకొని కలుపుకోండి. మంచి సువాసన కోసం యాలకుల పొడి వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకునేటప్పుడే ఒకసారి తీపి చూసుకోండి. సరిపోకపోతే బెల్లాన్ని కలుపుకోండి. పూర్తిగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ పాలను కొంచెం వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్‌లో పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఖచ్చితంగా చిన్న మంట మీద మాత్రమే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. 10 నిమిషాలకి పాలు చిక్కబడటం మొదలవుతాయి. ఇలా చిక్కబడేటప్పుడు తరకల్లాగా కనిపిస్తే పాలు విరిగిపోయాయేమో అని కంగారు పడకండి. ఏమాత్రం పాలు విరగవండి. ఇలా కలుపుతూ ఉంటే 15 నిమిషాలకి చక్కగా ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో కలిపేసి స్టవ్ మీద నుండి దించేసేయాలి. స్టవ్ మీద నుండి దించేసిన తర్వాత ఒక గిన్నెకి చుట్టూ నెయ్యి రాసుకొని వేడిగా ఉన్నప్పుడే గిన్నెలో పోసుకోవాలి. కొంచెం వేడి చల్లారిన తర్వాత ఈ గిన్నెని 2 గంటల సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చక్కగా గడ్డ కట్టేస్తుంది. గడ్డ కట్టిన తర్వాత కత్తితో ఒకసారి ఇలా చుట్టూ అనేసి బోర్లించి తీసుకుంటే సరిపోతుంది. ఈ రాగి జున్నుని పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చండి. వేసవికాలంలో మంచి హెల్తీ డిజర్టు. భలే ఫ్లఫీగా కూడా ఉంటుంది. వేసవికాలంలో రాగి పాలు, కొబ్బరి పాలు లాంటివి చలువ చేస్తాయి. నిజంగా జున్ను తిన్నట్లే ఉంటుందండి. ఈ రాగి జున్నుని మీరు ముక్కల్లాగా కోసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే 2 రోజుల వరకు ఫ్రెష్‌గానే ఉంటుంది. ఈ వేసవికాలంలో ఒక్కసారైనా ఈ రాగి జున్నుని ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బావుంటుంది. పిల్లలు కూడా జెల్లీలాగా ఉందని ఎంజాయ్ చేస్తారు. ట్రై చేయండి.